మీరు చూస్తే మట్టికి పెళ్ళని 2 వేయండి. నేను ఎప్పుడూ ఈ టైప్లో మాట్లాడలేదు, కానీ వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. గుండె జల్లుమంత అనమాట. అది చూసే నాకు బీపీ వచ్చింది. అసలు కొంచెం కామన్ సెన్స్ ఉండదా? అసలు ఎవరు చేస్తారు ఈ పని? దేవుడా అనిపించింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే నేను ఎప్పుడూ ఈ టైప్లో మాట్లాడలేదు, కానీ వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం డిఫరెంట్గా క్రిటిసైజ్ అనుకోవద్దు. నా అభిప్రాయాన్ని, కుంభమేళా గురించి నా అభిప్రాయాన్ని, మేము ట్రిప్కి వెళ్ళాం కనుక అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని, వీటన్నిటిని మీతో షేర్ చేస్తున్నానండి. వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం ఇవన్నీ చూసుకుని ఆలోచించుకుని వెళ్ళండి. కుంభమేళా మనకి జనవరి 13 నుంచి స్టార్ట్ అయ్యింది, ఫిబ్రవరి 26 వరకు ఉంటుంది. మహాకుంభమేళా ఏదైతే ఉందో 40 రోజుల పాటు జరుగుతుంది కదా. సో మరి అందరూ ముందు నుంచి ఎప్పటి నుంచో స్నానాలు మొదలుపెట్టుంటారు. మేము వెళ్ళింది అయితే జనవరి 25వ తారీఖున అక్కడ స్నానం చేసామండి. అప్పటికి మేము వెళ్ళిన రోజున నిజం చెప్పాలంటే తర్వాత ఉన్నంత క్రౌడ్ మేము వెళ్ళిన రోజున లేదు. ఆ తర్వాత తొక్కిసలాట్లు అవి జరిగినాయి, మీరంతా కూడా న్యూస్లో వినే ఉంటారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని కొంతమంది, ప్రతి దాన్ని పొలిటికల్గా తీసుకెళ్ళటం మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది కదా. సో అట్లా పొలిటికల్గా తీసుకెళ్ళిపోయి అక్కడ ఏర్పాట్లు ఏమీ లేవు, అసలు సరిగ్గా చేయలేదు, వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరుగుతుంది, ఇదంతా క్రిటిసైజ్ చేస్తున్నారు. అదంతా పక్కన పెడితే సివిలైజేషన్ అంటారు చూసారా, మన వంతుగా ఏం బాధ్యత ఉంది? అసలు మనం ఇలా వెళ్తున్నాము అంటే మనం మన కోసం ఏం చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మనం అంత క్రౌడ్లోకి వెళ్తున్నామండి. ఎప్పటి నుంచో టీవీల్లో చెప్తున్నారు, ఇంతమంది ఇన్ని కోట్ల మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. అమావాస్యకి ముందు నుంచే అంటున్నారు కదా, కొన్ని కోట్ల మంది వచ్చి స్నానం చేస్తారు అని చెప్పి మౌని అమావాస్యకి. మరి అన్ని కోట్ల మంది వస్తారు అన్నప్పుడు మనం చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళటం ఎంతవరకు కరెక్టు? అది పక్కన పెడితే మేము వెళ్ళిన రోజున నేను చూసిన కొన్ని దృశ్యాల గురించి మాట్లాడతానండి. ముందు మేము నడుచుకుంటా వెళ్ళాం. వాస్తవంగా చెప్పాలంటే అండి, అది మొత్తం త్రివేణి సంగమం. మేము స్నానం చేసింది ఏ ఘాట్లో అని చాలామంది అడిగారు. త్రివేణి సంగం ఘాట్లో మేము స్నానం చేసామండి. అయితే ఆ త్రివేణి సంగమంలోకి మనం వెళ్ళేటప్పుడు పడవేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మాకేంటంటే అండి, లోపలి నుంచి వెళ్ళాలంటే మాకు కార్కి విఐపి పాస్ ఉంది కనుక, సో మేము తిన్నగా మా కార్లు అయితే అక్కడ ఘాట్ వరకు వెళ్ళినాయండి. అక్కడ నుంచి నడవడానికి దారి ఉందో అన్ని చోట్ల కూడా ఈ ఐరన్ షీట్లు లాంటివి వేశారు. కొన్ని ప్లేసెస్లో దారిలో, కొన్ని ప్లేసెస్లో మాత్రం అసలు ఆ ఇసుక అంతా లేవకుండా గడ్డి పరిచేశారు అనమాట. మొత్తం అంతా గడ్డి పరిచేశారు. లేదంటే అసలు అంత జనం నడుస్తుంటే మనకు గాలి కూడా అందదు, ఆ దుమ్ము లేసిందంటే. మొత్తం గడ్డి పరిచేశారు. అదంతా బాగుంది. ఎక్కడికక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయండి. ప్రతి చోట్ల చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. ఎవ్రీ 10 మీటర్స్కి ఉన్నాయి, ఎక్కువ దూరానికి చేంజింగ్ రూమ్స్ అయితే బాగా ఉన్నాయండి. ఎవ్రీ 10 మీటర్స్కి నిజంగానే సంజన చెప్పినట్టు చాలా దగ్గరలోనే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి చేంజింగ్ రూమ్ బయట డస్ట్బిన్ కూడా ఉందండి. అది చూసే నాకు బీపీ వచ్చింది. అసలు ప్రతి చేంజింగ్ రూమ్ బయట కూడా డస్ట్బిన్లు ఉన్నాయండి. ఇంకా అవి మనకి మొబైల్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగానే పెట్టారు. కాకపోతే ఇన్ని కోట్ల మందికి సరిపోయే అంతగా ఏర్పాట్లు అయితే జరగడం కష్టమే. వాస్తవం చెప్పుకోవాలంటే కష్టమే. కానీ మనం వెళ్తున్నాము, మన పరిశుభ్రత కూడా మన చేతుల్లోనే ఉంది కదా. అక్కడే తింటున్నారు, అక్కడే వేస్తున్నారు. తినింది వేసింది అంటే పర్వాలేదు, తిన్నది వేసిందంటే అదే. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నారని చెప్పాను కదా, తీసుకెళ్తున్నారు, మంచిదే. మనం వెళ్ళాలనుకుంటున్నాం కనుక పిల్లల్ని కూడా తీసుకెళ్దాం, వాళ్ళకు కూడా మంచిగా పవిత్ర స్నానం చేపిద్దాం అనుకుందాం. అంతవరకు బాగుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన ఇల్లు శుభ్రంగా ఉండాలని ఇల్లు ఉడిచి చెత్త తీసుకెళ్ళి బయట పోసినట్టు ఉంటుంది అనమాట. అలా
పిల్లలకి డైపర్లు చేంజ్ చేస్తే అవి అక్కడే దారిలోనే. డైపర్లు అంటే కొంచెం ఇది అసలు కొంచెం పిల్లలు వేస్తారేమో లేదంటే కుక్కలైనా లాక్కొచ్చినాయేమో అనుకోవచ్చు. యాజ్ ఏ ఫీమేల్ నేను ఈ మాట చెప్పొచ్చో లేదో, నిజంగా అండి అసలు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. మనం కుంభమేళాకి వెళ్ళేది దేనికి? ఒక పవిత్రమైన ఇది. నాకు దాని గురించి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, నేను మాటలు రావట్లేదు. మనం ఒక పవిత్రమైన భావంతో వెళ్తాము స్నానానికి, ఇవన్నీ గంగమ్మ త్రివేణి సంగమంలో స్నానం చేయాలని ఇలా అనుకుని వెళ్తాం కదా. అలాంటప్పుడు పీరియడ్స్ వచ్చిన వాళ్ళు లేడీస్ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? సరే పోనీ మన చేతుల్లో ఉండదు, వెళ్ళినాక వచ్చిందే అనుకుందాము. కొంచెం కామన్ సెన్స్ ఉండదా? అసలు కొంచెం ఉండదా కామన్ సెన్స్? ఎక్కడ అసలు మేము వాష్రూమ్కి అదే చేంజింగ్ రూమ్కి వెళ్తే అండి నేను నోటీస్ చేయలేదు అసలు. యాక్చువల్గా చేంజింగ్ రూమ్స్లో హుక్స్ అన్నీ పెట్టారు మన బట్టలు తగిలించుకోవడానికి, అంతా నా ధ్యాస అంతా అటే ఉంది. అంతా అయిపోయి లాస్ట్లో కింద బాటమ్ చేంజ్ చేసుకుందామని కింద ఇంక చూస్తే గుండె జల్లుమంది అనమాట. ఇక అసలు తేడా అనిపించింది. ఈ పుణ్యం చేసుకోవడానికి వెళ్తున్నారా, పాపం చేస్తానికి వెళ్తున్నారా, ఏంటది? ఎవరు బాధ్యులు చెప్పండి దీనికి? చేంజ్ చేసుకున్న ప్యాడ్స్ని కనీసం డస్ట్బిన్లో వేయాలన్న కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు ఎందుకు అక్కడ దాకా వెళ్ళటం? ఇవి ఏ గవర్నమెంట్ చేస్తుంది చెప్పండి? ఏ గవర్నమెంట్ చేయాలి? లేదంటే ఎవరు ఏ హెల్పర్స్ చేస్తారు? ఎవరు చేస్తారు ఈ పని? పాపం అక్కడ ఊడ్చే వాళ్ళు, క్లీన్ చేసే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు వెళ్ళకపోయి అన్నం తినాలిగా. మాట్లాడటానికి కూడా రావట్లేదు అనమాట. కాస్త ఎవరైతే ఇలా చేస్తున్నారో మీలాంటి వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే దయచేసి ఈ దరిద్రాలను ఆపండి. పుణ్యం చేయకపోయినా పర్లేదు కానండి, ఇలాంటి పాపాలు అయితే మాత్రం అస్సలు మూటగట్టుకోవద్దు. మనకి తెలిసి చేసే పాపాలు అనమాట ఇవి. చాలా మంది ఇవన్నీ అడుగుతున్నారు, అక్కడ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పి. ఏర్పాట్లు బాగోలేవు అని నేను చెప్పనండి, అదంతా మన చేతుల్లో ఉంది. మనం ఇలాంటి ప్లేస్లకు వెళ్తున్నాము అంటే మనకేదో అక్కడ మన ఇంట్లో లాగా ఉండాలంటే మాత్రం ఉండదు, లగ్జరీ దొరకదు. వెళ్ళామా మనం స్నానం చేసుకున్నామా యువతలకు వచ్చేసామా అన్నట్టు ఉండాలి. ఇంకా నడవాలా అని అడుగుతున్నారు, అది అసలు ప్రెడిక్ట్ చేయలేమండి. ఎందుకంటే మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనండి, మేము అయోధ్యకి వెళ్ళాం కదా, ఆ రోజు మార్నింగ్ ఫ్రీగా 10 minutesలో దర్శనం అయిపోయిందంట. ఆ రోజు ఈవినింగ్ 3 నుంచి ఒకటే ఫ్లోట్ మొదలైందంట. అది ఇప్పుడు నేను జనమేం లేరు పర్వాలేదు వెళ్ళండి అని చెప్పాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. అలా అని నేను వద్దు అని చెప్పాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళి సేఫ్గా మనకు మనం ప్రొటెక్టివ్గా ఉంటూ, మెయిన్ ఈవెన్ ఇప్పుడు మనం వెళ్ళిన రోజున ఒకవేళ విఐపి లేకపోయినా కూడా 2 to 3 kilometers వాకింగ్ ఉంది ఆ రోజు. ఇంకొకటి అండి, అందరూ అడుగుతున్నారు కదా మీరు ఎంత దూరం నడిచారు అని చెప్పి. మేము నడిచింది అయితే మాత్రం ఏం లేదండి, చెప్పా కదా ఇందాక. కానీ మేము వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి మొత్తం విఐపీలు ఇవన్నీ క్లోజ్ చేస్తారంట. నో విఐపీ, నో ప్రోటోకాల్, ఏది లేదు ఇంకప్పుడు. సో అందరూ ఎవరు వెళ్ళినా కూడా నడవటం అయితే కంపల్సరీ అండి. కాకపోతే వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంది, అది ఎంత దూరం వాళ్ళు తీసుకెళ్తారు, అసలు ఆ వీల్ చైర్స్ కాడ కూడా కొట్టుకుంటున్నారంట. వీల్ చైర్ దగ్గర కూడా 20-30 మంది లైన్ లో ఉంటున్నారంట ఒక వీల్ చైర్ కోసం. సో అట్లా కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వద్దు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ మీరు కొంచెం నడవగలిగే స్టేజ్లో ఉన్నారా లేదా అనేది చూసుకోండి. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడితే కష్టం. మళ్ళీ మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు కదా. సో అవన్నీ ఆలోచించుకోండి. ఇది నా అభిప్రాయాన్ని తెలియజేశానండి. నాతో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కామెంట్ చేయండి. ఇదనే కాదండి, ఎక్కడ ఒక గ్రూప్లోకి వెళ్ళినా కూడా మన శుభ్రత, చుట్టుపక్కల పరిసరాల శుభ్రత పాటించటం మన ప్రథమ కర్తవ్యం. అది ఎవ్వరూ చేసేది కాదు. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేస్తేనే అందరూ చదువుకున్న వాళ్ళే వస్తారు, అందరూ మన చుట్టుపక్కల వాళ్ళే వస్తారు, మంచి వాళ్ళే వస్తారు కదా. 100 మంది గ్యాదర్ అయితేనే ఎక్కడికక్కడ డస్ట్బిన్లు పెడతాము, ఎక్కడికక్కడ పెడతాము, అయినా కూడా కిందంతా చెత్తలాగా అయిపోతుంది. అలాంటిది కొన్ని కోట్ల మంది వచ్చినప్పుడు అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకుని ఆ పరిసరాలని యాక్సెప్ట్ చేసేవాళ్ళు వెళ్ళండి హ్యాపీగా. అది
ఇంకా దూరం మొత్తం వెహికల్స్ అయితే ఆపేస్తున్నారంటే అండి. తర్వాత కూడా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ మా వారికి చెప్పారు, వెహికల్స్ అయితే అన్నీ ఆపేస్తున్నారంట. 5వ తారీఖు వరకు అయితే పిల్లలందరికీ కూడా లోకల్ స్కూల్స్ అన్నీ సెలవులు ఇచ్చేసారంట. ఆ తర్వాత ఏమన్నా ఫ్రీ అవుతుందా ఏంటనేది మీరు అప్డేట్ తీసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోండి. మరి కొంచెం ఇవన్నీ మీ చుట్టుపక్కల తారీఖు వరకు అయితే మేబీ వెళ్ళకపోవటమే బెటర్. అసలు 100% ప్లాన్ చేసుకోవద్దు 5వ తారీఖు లోపల. మీరు కనుక ఇలాంటి ఎవరన్నా ఏమన్నా వేస్తుంటే చెత్త మీరు చూస్తే మట్టికి పెళ్ళని 2 వేయండి, చెప్తున్నా కదా. అయితే ఏం తెలుసా, ఎక్కడి నుంచి బయటకు పడగానే అమ్మో చాలా కనపడ్డావు తండ్రి నువ్వు ఎదురుగుండా అనిపించింది. ఎందుకంటే అదే కనుక అంతమంది జనాల్లో అయితే కనుక మనం ఇంకా అక్కడే ఇంకొక 2 రోజుల తర్వాత వచ్చేవాళ్ళం మేము ఇంటికి. ఫుడ్ కూడా అండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గంటలు వెయిటింగ్ అనమాట. అలాగే హోటల్ రూమ్స్ కూడా మనం ముందు బుక్ చేసుకున్నా క్యాన్సిల్ చేసేస్తున్నారు. డబ్బులు తర్వాత రిటర్న్ వస్తున్నాయా లేదా అనేది తర్వాత సంగతి, కానీ మనకు అక్కడైతే క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎందుకంటే లైవ్లో వచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చైనా ఉండడానికి సిద్ధంగా ఉంటున్నారు అనమాట. దానికోసం చాలా మంది ఫ్యామిలీస్ లిటరల్ గా రోడ్డు మీద అట్లా పడుకుని ఉన్నారు, లగేజ్ అవన్నీ పెట్టుకుని రోడ్డు మీద పడుకుని ఉన్నారు. అవును, చిన్న టెంట్స్ గవర్నమెంట్ కూడా వేసింది. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అట్లా ఎక్కడ అదొక సెపరేట్ ప్లేస్లో ఏర్పాటు చేసింది కదా. అండ్ కొంచెం డబ్బులు పెట్టి తీసుకున్న వాళ్ళకైనా టెంట్లు ఎంతమంది ఇప్పుడు పర్ డే 30,000 అలా పే చేసి తీసుకోవాలంటే ఎంతమందికి పాసిబుల్ ఉంటుంది అది. ఇవన్నీ మ్యాటర్స్. నార్మల్గా వెళ్ళండి చక్క గ్రూప్ లాగా. డైరెక్ట్గా మనం వెళ్తే స్నానం చేసి వెనక్కి వచ్చేయచ్చు. 1-2 తోలే వాళ్ళు ఉంటే ఒక వెహికల్లో ఆగాల్సిన పని కూడా లేదు. తిన్నాక వెళ్ళామా స్నానం చేసామా వచ్చామా అన్నట్టుగా చేసేసుకోవచ్చు. సో నా అభిప్రాయాన్ని షేర్ చేశానండి. మీరు వెళ్ళొచ్చుంటే మీ అభిప్రాయాలని తెలియజేయండి. కామెంట్స్ చదువుతారు కనుక వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు ఏమనిపించింది నేను చెప్పిన విషయం అనేది కూడా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, పరమాత్ముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ సునీత.